హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి లడ్డు అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే మనకి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నార్మల్గా మనం రవ్వ లడ్డు అనేది చేస్తే అవి 2 డేస్కే గట్టిగా అయిపోతాయి కదా, అలా కాకుండా ఇవి మనకి 1 వీక్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. మనం దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అనేది మనకి హీట్ అయిన తర్వాత మనం ఇందులో కొన్ని జీడిపప్పులు అనేవి వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనకి కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ అనేది యాడ్ చేసుకొని ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సుజీ రవ్వ అనేది యాడ్ చేసుకొని మనం దీనిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెడితే మనకి ఇది మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాలైనా సరే మనకి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డు అనేది మంచి టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా 2 నిమిషాలు వేయించుకొని అదే రవ్వలో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 1 కప్ రవ్వకి 3/4 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్కి 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటి మూడింటిని ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి 3-4 యాలకులు అనేవి దంచి పౌడర్లా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇందులో కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ వీటిని లడ్డూలా చుట్టుకోవాలి. ఇందులో మరీ ఎక్కువ పాలు యాడ్ చేయకుండా సరిపడినన్ని పాలు వేసుకొని లడ్డూలా చుట్టుకున్నామంటే మనకి ఇవి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి. అలానే మనం పాలు ఎక్కువ వేసామంటే ఇవి రవ్వ లడ్డు అనేది త్వరగా పాడవుతాయి. కాబట్టి వీలైనంత తక్కువ పాలు అనేది యాడ్ చేసుకొని లడ్డూలు అయితే చుట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నిటిని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్వీట్లలో ఈ రవ్వ లడ్డు కూడా ఒకటి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మనకి 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలానే ఇవి అస్సలు గట్టి పడవు. మనకి 1 వీక్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.